ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రియులారా, ఎంతో మంది కన్యకులు ఉన్నను కన్య మరియా దేవుని వలన కృప పొందినదిగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మరియా, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని చెప్పుచున్నది. పరలోకము నుండి గబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని పలికినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మరియా దీనురాలుగాను దయాప్రాప్తురాలుగాను దేవుని దాసురాలుగాను ఉండి దేవుని కృపను పొందుకొని ధన్యురాలుగా మార్చబడి ఉన్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును అని వాక్యము సెలవిచ్చుచున్నది. దీనురాలి గర్భమున దీన మనసు కలిగిన యేసయ్య జన్మించియున్నారు. ప్రియులారా, మరియ వలె మనమును దీనులమై దేవుని కృపను పొందుదుముగాక. కృప రక్షించును, కృప హెచ్చించును, కృప తప్పించును, కృప సమకూర్చును, కృప సంరక్షించును. ప్రియులారా, ఇట్టి దేవుని కృపను పొందుకొని కృపలో ఆనందించుదుముగాక, కృపలో ముందుకు సాగుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, దీనదయాళుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. దీనులమై దీన మనస్సు కలిగి మమ్ములను మేము తగ్గించుకుని నీ నామమును హెచ్చించుచు నీవు అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకొని నీ కృపలో ముందుకు సాగిపోవునట్లుగా నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.